పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఈ కలశాభిషేకం ఇది జరిగింది. ఆ తర్వాత అత్యంత ప్రముఖమైన చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి జరిగినటువంటి గౌరవం. ఆంజనేయ స్వామి ఆనాడు సీతమ్మ వారిని రామచంద్రమూర్తిని కలపడానికి దైవము అనంటే హనుమంతుడే అని తెలుసుకోవాలి మనం. ఎవరికైనా సరే వాళ్ళకి ఒక పని చేసి పెడుతున్నారంటే వాళ్ళకి ఏవో కొన్ని స్వార్థాలు ఉంటాయి. కానీ ఏ స్వార్థం లేకుండా సేవగా చేసినటువంటి వాడు మహనీయుడు హనుమంతుడు. రామచంద్రమూర్తిని సీతమ్మని కలిపినందువలన హనుమంతుడికి వచ్చిందేమీ లేదు ప్రయోజనం. ఆయనకేం పట్టాభిషేకం చేయలేదు, ఆయనకేం కిరీటాలు పెట్టలేదు. ఆయన ఎప్పుడూ సేవకుడే, రామ సేవకుడే హనుమంతుడు. అలాంటి హనుమంతుడికి సీతారాములు పట్టాభిషేక సందర్భంగా చేసినటువంటి గౌరవం ఉందే, ఆ గౌరవం ఎవ్వరూ మరిచిపోలేనిదనమాట. అందుకని పెద్దవాళ్ళు అంటారు, తెలిసినటువంటి వాళ్ళు, తత్వం తెలిసిన వాళ్ళు, నిజానికి పట్టాభిషేకం రాముడికి కాదండి జరిగింది, హనుమంతుడికి అని అంటారు. రామ సామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటిది హనుమంతుడికి జరిగింది అని. ఆ గౌరవాన్ని ఇప్పుడు మనకిక్కడ కంటి ముందు చూపిస్తారు అర్చక స్వాములు. ఆనాడు హనుమంతుడు ఎదురుగా కూర్చొని ఉంటే ఇంద్రుడు వాయుదేవుని ద్వారా ముత్యాల మాలను పంపించాట పట్టాభిషేక సమయంలో. అది రాముడు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత తన మెడలో వేసుకున్నటువంటి ఆ ముత్యాల హారాన్ని తనకు చాలా ప్రియతమురాలైనటువంటి సీతమ్మ వారి మెడలో వేశాడు రామచంద్రమూర్తి. వేగానే సీతమ్మ, అది చూడండి తర్వాత చెప్పుకుందాం, రామచంద్రమూర్తి మెడలో వాయుదేవుడు వేశాడు. దేవతలు తనకు సమర్పించినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడు తన పక్కనే కూర్చున్నటువంటి తనకు అత్యంత ప్రియతమురాలైనటువంటి సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి వేశాడు. ఓం మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. जय बोलो सीता माता को। हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधुभ्यो सानिधि एकधा ब्रह्म उपहरति यद्वेदमाहाशेषो दधाति. రాముడు ప్రేమగా తన మెడలో వేసినటువంటి ఆ హారాన్ని అవముచ్చి ఆత్మనః కంఠాత్ హారం జనకనందిని అని తన మెడలో రాముడు వేయగానే ఆ హారాన్ని, మామూలుగా మన మెడలో ఎవరైనా పూలదండ వేస్తే ఎలా తీసేస్తామో అలాగే సీతమ్మ వారు కూడా నెమ్మదిగా ఇలా తీసిందిట. తీసి అవేక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు, ఎదురుగా ఉండేటువంటి వానరులంతా ఉంటే వాళ్ళనందరినీ ఒకసారి చూసిందిట సీతమ్మ. చూసి రాముడి వైపు చూసిందిట. చూడగానే రాముడు తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. రాముట్ట ఇంగితజ్ఞుడు అన్నారు. ఇంగితజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే చెప్పేంతవరకు చేసుకోడు ఆయన. మామూలుగా ఇప్పుడు మనం చెప్తుంటే మీ అందరికీ విసుగ్గా ఉందంటే నాకు తెలియాలి, తెలియకపోతే నాకు మీ విషయం తెలియదని అర్థం. నా అంతటి నా గొడవలో నేను వెళ్ళిపోతుంటే మీ అంతా వెళ్ళిపోతారు. అలా కాదు కదా, మీకు మీ ఇంగితం తెలియాలి. అంటే అవతలవాడు ఎలా వింటున్నాడు, వాళ్ళకి ఏది నచ్చుతుంది అనేది తెలియాలి కదా. అది తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారి మనస్సులో ఉండేటువంటి భావాన్ని తెలిసినవాడు కనుక ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మ. సీతమ్మ వారితో అన్నట్టు రామచంద్రమూర్తి, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. నీకు ఎవరంటే ఇష్టమో నీ మెడలోంచి తీసినటువంటి హారాన్ని అతనికి వేయి అన్నాడు రాముడు. అంటే అప్పుడు
చెప్తూ ఏమన్నాడంటే, రాముడు ఏమన్నాడు చూడండి, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషం, విక్రమము, బుద్ధి అనేటువంటివి ఎవరి దగ్గరైతే ఉన్నాయో అలా ఉన్నటువంటి వాడి మెడలో వేయి అని రాముడు అన్నాడు. అనగానే వెంటనే సీతమ్మ ఆలోచించాల. హనుమంతుడు ఎదురుగా ఉంటే హనుమంతుడిని పిలిచి హనుమంతుడి మెడలో దదౌ సా వాయుపుత్రాయ తంహారమసితే క్షణ. అది వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారి మెడలో సీతమ్మ వారు వేసిందిట ఆహారాన్ని. మనోజవం మహర్షతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ సీతమ్మ వారు హనుమంతుడి మెడలో ఆ హారం వేయగానే అంతకుముందు ఉండేటువంటి తేజస్సు కంటే ఆయనలో చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఆయన ఎలాగైతే నల్లనటువంటి కొండ చుట్టూతా చేరినటువంటి మేఘాలు, తెల్లనటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అలా ఆయన నల్లని మేఘంలాగా ఉంటే, నల్లని కొండలాగా ఉంటే ఆయన మెడలో ముత్యాలహారం మేఘాల్లాగా ఉంది అని అలా ప్రకాశించాడు హనుమంతుడు అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. కనుక ఆ విధంగా సీతమ్మ వారి యొక్క, రామచంద్రమూర్తి యొక్క ఇద్దరి గౌరవాన్ని పొందినటువంటి వాడు, వాళ్ళిద్దరి సమ్మానాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు. అలా ఆ హనుమంతుడికి ఆ విధంగా ఆనాడు గొప్ప గౌరవం జరిగిన తర్వాత, అప్పుడు జరిగిందో లేదో కానీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకు విగ్రహ రూపాల్లో అర్చామూర్తులుగా ఉన్నారు గనక ఇప్పటిదాకా పట్టాభిషేకం జరిగినటువంటి తీర్థాన్ని ముందుగా రామభక్తాగ్రేసరుడు, రామభక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ముందు హనుమంతుడికి ఆ ప్రోక్షణ జరగాలి. ఆ తర్వాత మనందరికీ ఆ తీర్థాన్ని ప్రోక్షిస్తారు. ఆంజనేయ వరద గోవింద.